ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేయుచున్నాను. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. కీర్తనలు రాసినటువంటి గ్రంథము 147వ కీర్తన 9వ వచనము చదువుకుందాము. నేను చదువుతున్నాను, గమనించండి. పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరచుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పశువులను అరుచుచుండు పిల్ల కాకులను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. దేవుడు వాటికి ఆహారం ఇచ్చుచున్నాడు. మూగ జంతువులను, అలాగే పక్షులను, ఆకాశ పక్షులను, జలరాశులను ఎవరు పోషిస్తున్నాడంటే దేవుడు వాటిని పోషిస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క పోషణ గురించి నీవు బాధపడుతున్నావా? ఆకాశ పశువులను దేవుడు పోషిస్తున్నాడు కాబట్టి దేవుడు నన్ను పోషించట్లేదు అని అనుకుంటున్నావా? వాటిని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించలేడా? నీవు పడుతున్న ప్రతి బాధను చూసి ఆయన మౌనంగా ఉంటాడా? నీ కుటుంబాన్ని ఎలా పోషించాలి, ఈ బిడ్డలకి ఎలా పోషణ అందించాలి, నన్ను నేను ఎలా పోషించుకోవాలి, ఈ ఆకటి బాధ ఏంటి ప్రభువా, నేను నా బాధ ఎవరితో చెప్పుకోవాలి అని కృంగిపోతున్నావా, అలసిపోయున్నావా? అయితే దేవుడు ఈ యొక్క వాగ్దానము నీకు ఇస్తున్నాడు. వాటిని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడు. నీ యొక్క ప్రతి బాధ నుంచి, ప్రతి ఆకటి కేకల నుంచి, ఆకటి బాధ నుంచి ఆయన నీకు విడుదల చేసి నిన్ను పోషించనయ్యున్నాడు. ప్రభువా, నా బాధ నాకే భారముగా ఉంది, నా బ్రతుకు నాకే భారముగా ఉంది, నన్ను నేను పోషించుకోలేకపోతున్నాను. పోషించే భర్తే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నావా? పోషించే భర్తే నన్ను వదిలిపెట్టి చనిపోయాడు అని అనుకుంటున్నావా? పోషించే తల్లిదండ్రులే నిన్ను దూరం చేశాడు అని అనుకుంటున్నావా? బాధపడకు. నీ పోషణ గురించి బాధపడకు. నిన్ను చూసి నీ తల్లిదండ్రులు వీడికి ఇంత ఏజ్ వచ్చింది, ఇంకా మేమే పోషించాలి అని విసుక్కుంటున్నారా? అయితే ఈ వాగ్దానము నీ కోసమే. ఈ వాగ్దానము వినిన వెంటనే మోకరించి ప్రార్థన చెయ్యి. దేవా, ఆకాశ పక్షులను నువ్వు పోషిస్తున్నావు, ఆకాశ పక్షులను అలాగే పశువులను నువ్వు పోషిస్తున్నావయ్యా. నన్ను పోషించటానికి, ఈ లోకంలో నా కుటుంబాన్ని నన్ను పోషించుకోవటానికి ఒక చిన్న జాబ్ ఇవ్వయ్యా, ఏదో ఒక పని చూపించయ్యా అని ప్రార్థన చేయి. నీ యొక్క ప్రార్థన విని దేవుడు నిన్ను పోషించనయ్యున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయుచున్నా. ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఏకీభవిస్తున్నారో నా తండ్రి, ఈ ప్రేయర్ టవర్ లో ఎంతమంది ప్రార్థన విన్నపములు ఇచ్చారో మా ప్రవ్వా, ఈ యొక్క ఛానల్ ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో నా తండ్రి, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఆయా వారిలో ఉన్నటువంటి ప్రతి వ్యాధుల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి, నిందల నుంచి యేసు నామములో వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయ్యా. దేవా, పశువులను అరుచుచుండు పిల్ల కాకులను నా తండ్రి ఆయా మీరు పోషించుచున్నారు నా తండ్రి. ఆయా వాటిని పోషించిన దేవా, మీరు మమ్మల్ని అనుదినము పోషిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలకి నా తండ్రి వారి కుటుంబాలు ఆయా వారిని పోషించుకోలేక బ్రతుకు భారమయ్యి నా తండ్రి ఆయా జీవిస్తున్నారో వారందరినీ నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. ఆయా వారికి పోషణకర్తగా మీరు నిలబడమని అడుగుచున్నాను. ఆయా వారికి జాబులు ఇవ్వండి, పనులు ఇవ్వండి, మన పని ఇవ్వమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. యేసయ్యా, మీ కొందనాలు నా తండ్రి ఆయా రోడ్డు మీద ఉన్నటువంటి వారి కోసము ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు పోషించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. పేదరికంలో ఉన్న ప్రతి పేద బిడ్డని నీ సన్నిధానానికి ఉదయకాల సమయంలో
మందిరంలో తీసుకొని వచ్చుచున్నానయా. ఆయా వారి కుటుంబాలను వారి పిల్లల్ని పోషించుకోవటానికి ఆయా తగినటువంటి సమృద్ధి అయిన ఆహారమును పోషణ వరకు దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రతి యవనస్తుని యవనుల కోసం ప్రాణం చేస్తున్నాను. ఆయా చదువు అయిపోయినా తండ్రి, ఆయా జాబు లేకుండా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా తండ్రి జాబును దయచేయమని అడుగుచున్నాను, ఉద్యోగాలు దయచేయమని అడుగుచున్నాను. ఆయా కుటుంబాలు పోషించుకోవటానికి చక్కటి జాబులు మీరు దయచేయమని అడుగుచున్నాను. ఇంటర్వ్యూకి వెళ్ళుచున్న ప్రతి ఒక్కరి నా తండ్రి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుటకు కృపను దయచేయండి నా తండ్రి. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరి నా తండ్రి ఆయా వారికి నా తండ్రి ఎగ్జామ్ లో పాస్ అవుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి, పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను. వివాహము కానటువంటి వారికి ఘనమైన వివాహాలు మీరు జరిగించమని అడుగుచున్నాను. చదువుతున్న పిల్లలకి చక్కటి తెలివిని జ్ఞానమును ఆయా చక్కటి విద్యను అభ్యసించుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆర్థికంగా మానసికంగా కృంగిపోతున్నటువంటి నీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఆయా వారిని మీరు నా తండ్రి వారి యొక్క డిప్రెషన్ లో నుంచి నా తండ్రి వారికి సమాధానము సంతోషమును ఆర్థిక వనరులను మీరు కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారు వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కృపా సన్నిధి వరకు తోడుగా ఉంచండి. వారు చేయుచున్న ప్రతి పనిలో మీ కాపుదలు ఉంచమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.